వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పని విధానాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎలా విఫలమవుతూ ఉన్నది, విఫలమయ్యే క్రమంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా దాన్ని డైవర్షన్ చేస్తూ ప్రజల దృష్టిని మరలించే కార్యక్రమాన్ని ఎలా చేస్తారో పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన, కడపలో దస్తగిరి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ రియల్ ఎస్టేట్లో అనేక మంది మధ్య అనేకమైన గొడవలు. ముందు దస్తగిరి కొడుకుని గాయపరిస్తే కడప రిమ్స్ హాస్పిటల్లో ఉండటం, కొడుకును చూడటం కోసం తండ్రి బయలుదేరితే కాపుగాసి నరికి చంపినటువంటి రియల్ ఎస్టేట్ తరపున ఉన్నటువంటి గోండాలు. దీన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం విఫలమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో తన సభల్లో ఉన్నప్పుడు అనేకమైన సమస్యల్ని లేపి చూపిస్తున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే రాగాన్ని ఎంచుకున్నాడు. ప్రజల దృష్టిని ఎలా మరలించాలి, దస్తగిరి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి. మాజీ మేయర్గా ఉన్నటువంటి కడప నిత్యానంద రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన్ని టార్గెట్ చేసి నిత్యానంద రెడ్డే దీనికి కారణం అని చెప్పి, దాని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి 1, 2, 3 మొత్తం మంత్రులే ఒకరి తర్వాత ఒకడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎలా వస్తారో ఆఖరికి ఒక లేడీ మంత్రి కూడా సవిత గారు రావటం జరిగింది. సబితేనో ఏంటి కారణం? ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ చూస్తూ పోతే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? నంబర్ 1 ఉంటే అది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మొత్తం రైతులు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటున ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్నీ తెలియజేస్తాయి. పరకాల ప్రభాకర్ గారు లేవలెత్తిన దానికి ఈరోజు కూడా కూటమిలో ఉన్నవాడు ఎవడూ సమాధానం చెప్పలేదు. వీళ్ళు దొంగ ఓట్లు గుద్దుకున్నారు అర్ధరాత్రిలో, వీళ్ళకి ఎవడూ ఓట్లు వేయలేదు, ఆయన లెక్కల ప్రకారం చెప్తే అలా జరగలేదని ఒక్కడూ ఖండించలేదు. సరే, పరిపాలన అంటామా? అందరికీ తెలుసు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఎన్నికల్లో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడ విహారయాత్రలో ఉంటాడో తెలియదు, పాపం ఒక అతనికేమో బాగలేక, ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇంత గందరగోళం మధ్య ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు హత్య ఎక్కడైనా జరిగితే ఈ హత్య రాజకీయాలు అన్నీ కూడా అలవాటు పడిన వ్యక్తి వేరే వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పూయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి? ఎంత దారుణం అంటే, అలవాటు పడింది మీరు. నేను చదువుతాను, చిట్టా మొత్తం చదువుతా ఇప్పుడు నేను. ఎవరెవరు ఏ సమయంలో ఎవరెవరి మీద ఏ నెపాలు ఉన్నాయి, వాటి ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, అయినా సరే చిక్కకుండా దొరకకుండా చిక్కుతున్నటువంటి దొంగలు ఎవరు? వీటన్నిటిని చూసినప్పుడు చాలా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఎందుకు తయారయ్యారని. దర్యాప్తు కడపలో జరుగుతున్నటువంటి ఈ హత్య విషయంలో ఆగమాగాల మీద నిజమైనటువంటి వార్తలు ఎక్కడొస్తాయని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేశారు, ఇంక్లూడింగ్ డిఎస్పీ. ఎందుకు మార్చారు? ఈరోజు తెలుగుదేశం పార్టీని మేము అడుగుతూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నిలదీస్తూ ఉన్నాం. మీరు డిఎస్పీని, ఎంక్వైరీ బృందాన్ని ఎందుకు మార్చారు? వాస్తవాలు చెప్తారేనా? అదే దీని వెనకాల ఎవరున్నారో తెలియజేస్తారేనా? అంటే మీరు అనుకున్నట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిత్యానంద రెడ్డి మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ నెపాన్ని నెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే అది నిజమే ఎవరో చేశారని చెప్పే బృందాన్ని మార్చేసి వీళ్ళ మీద నెట్టే ఒక బృందాన్ని తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ టూ మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది.
పార్థసారథి గారు మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా మిగతా నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొత్తాన్ని ఏం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డారు. చూపించగలరా ఎక్కడన్నా? అలవాటు పడింది ఎవరు? నర రక్తాన్ని రుచి చూస్తుంది ఎవరో ఈ రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని మీరు పడినటువంటి ప్రయత్నం, ఆఖరికి సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడా లేదు అని చెప్పినా కానీ మీరు దాన్ని మింగుడుపట్టలేదు. మీకు కోర్టులు చెప్పినా మీకు లెక్కలేదు. ప్రజల్ని నిరంతరం తప్పుదోవ పట్టించే ఒక కార్యక్రమంలో మీరు నిమగ్నం అయిపోయి ఉన్నారు. హీర్ ఇస్ ఎ క్వశ్చన్. నేను అడుగుతూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము మాత్రమే కాదు, గతంలో కూడా చాలామంది, మీ కన్నా లక్ష్మీనారాయణ గారే గతంలో, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మాట్లాడిన అంశాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరికి ఉంది అని అడిగితే ఆ ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపిస్తూ ఉంటుంది. హత్యలు చేసేది, ఆ తర్వాత నిందలు వేసేది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆరితేరినటువంటి వ్యక్తులు మీరు. తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కూడా అట్లనే కనబడుతుంది. అన్నీ చేస్తూ రాజకీయాల్లో తనంత స్వచ్ఛమైన వ్యక్తి ఎక్కడ లేడని చెప్పుకోవటం ఈయనకి చాలా అలవాటు. శ్రీరంగ నీతులు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళని ఎవరు మనం మించిపోయే అవకాశం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఉండి అనేకమైన అంశాల్లో రెండో కంటికి తెలియకుండా, రెండో చేతికి తెలియకుండా చేసినటువంటి దురాఘాతాలు, విజయవాడలో పెంగళ దశరథరావు, ఈ పేరు వింటే లేకపోతే ఈ అంశం గుర్తొస్తే ఎవరిని ప్రశ్నిస్తారు అనేది అందరికీ తెలుసు. కాపు నాయకుడు డిసెంబర్ 20వ తేదీ 1988 క్రిస్టమస్ రోజు పేదలకి ఇళ్ల పట్టాలు కావాలని ధర్నాలో కూర్చున్నటువంటి వంగవీటి రంగాన్ని ఏ విధంగా హత్య చేశారో, ఆ హత్యానేరం ఎవరి మీద ఈ రోజుకి ఎవరి వైపు ఏలు చూపిస్తుందో తెలియదా మీకు? ఇది సిగ్గుచేటు కాదా? ఆ కుటుంబం ఈరోజు కూడా మీరు బతిలాడుకున్న మీ దగ్గర రాలేకపోతూ ఉంది. అంతెందుకు, రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తుల్ని నెల రోజులు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెల్టర్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? 24 తర్వాత పొరపాటున అధికారంలోకి వచ్చినటువంటి మీరు రెడ్ బుక్ అనే పేరుతోటి ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో, సంక్షేమ రాజ్యం ఏదైతే ఉందో, ఆ టైంలో మీరందరూ కూడా ఆ సంక్షేమ పరిపాలనని జీర్ణించుకోలేక ఎన్నికల సమయంలో మీరందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించే కార్యక్రమాన్ని మీరు కూటమిగా ఏర్పడి నెత్తున్న క్రమంలో మీరు రాసుకున్న ఒక బుక్ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని 21 నెలల్లో 21 హత్యలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు. దాదాపు ఇంకొక 2 నెలలకు అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు. 21 మర్డర్స్. ఎవరు చేశారు ఇవన్నీ? మీ పరిపాలనలో జరిగింది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతారా? నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనలో ఉంది మీరు, పరిపాలిస్తుంది మీరు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నామని చెప్పుకునేది మీరు. కానీ హత్యలు జరుగుతూ ఉంటే వీటికి జవాబు మీరు దాటేస్తున్నారు. అంతేకాదు, దాదాపు 710 కేసులు, లేకపోతే మీరు చేసినటువంటి ఇతర హత్యలు, దొమ్మీలు, ఇవన్నీ కలుపుకొని మీరు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో చెబుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతుందని, అందరి మీద కేసులు పెట్టే విధానాన్ని మీరు ఎంచుకోలేదా? ఈరోజు మీరు పెడుతున్న కేసులన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారనో పెడుతున్నారనో నిస్సిగ్గుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా సరే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మీరు కేసులు పెట్టడం లేదా? జైల్లో పెట్టడం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద గంటల తరబడి దాడులు చేయట్లేదా? వీటన్నింటిని అడుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏదైనా ఒక హత్య జరిగితే దానికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఇలాంటివి
ఎప్పుడైనా సరే చేశాడా? ఎప్పుడైనా సరే ఎన్నుకున్నాడా? దెయ్యంలాగా ఈ రాష్ట్రానికి తయారైపోయి మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి తెలియదన్నట్టుగా మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటటువంటి అంశాలు కావు ఇవి. 84లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి ఏదో హత్య ప్రయత్నం చేశాడని, ఆ తర్వాత ఆయన ఏమైపోయాడో ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైన అంశాలు, ఎక్కడెక్కడో ఏదేదో అంశాలు తీసుకొచ్చి విజయవాడలో మీ అందరితో పింగళ దశరథరామ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రశ్నిస్తున్నాడని, ఆయన ఏదో ఒక వార్త రాశాడని, రిక్షాలో పోతున్న అతన్ని ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? దాన్ని ఎవరు చేశారో ప్రజలు మాట్లాడుకోవటం లేదా? కాలం గడిచిపోయింది కాబట్టి ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? ప్రజలు మరిపించడంలో మీరు నిష్ణాతులే. మీ అందరికీ పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి. దానికన్నా ఇంకా పెద్దవి ఉంటే అవి కూడా ఇచ్చి సన్మానించాలి. ఈ రాష్ట్రంలో దాదాపు అర్ధరాత్రుల్లో జరుగుతున్న హత్యలు కానీ, లేకపోతే దాడులు కానీ, వీటన్నిటిని మీరు ప్రత్యక్ష రూపంగా మీరుంటే, మీరు చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని మేము ప్రశ్నిస్తూ ఉంటే, మా మీద అబాండాలు వేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా కానీ, లేకపోతే మీ ఎల్లో మీడియా కానీ, లేకపోతే మీ నాయకులు కానీ ప్రతిరోజు హత్య జరిగేది మీ ప్రాంతాల్లో, హత్యలు చేసేది మీ ముఠాలు, మీ గోండాలు, మీ కనుసన్నల్లో, కానీ దాన్ని నెట్టేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా. తర్వాత ఎంక్వైరీలు వస్తాయి, ఎంక్వైరీల్లో తేల్చుకోండి అన్నట్టుగా, చచ్చిలోడి పెళ్లికి వచ్చిందో కట్నం అన్నట్టుగా, లేకపోతే కన్యాశుల్కంలో డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా. ఇవే కదా మీరు చేసేది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ఎక్కడి దాకా వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు బాబు అన్నా, లేదు ఆ రోజు అతనే మాట్లాడు, ఇతనే మాట్లాడు, ఎందుకు మాట్లాడు, మీరు అధికారంలో ఉన్నారు కదా. ఈరోజు తేల్చండి. మీరు తేల్చారా? సిబిఐ, సుప్రీంకోర్టు దీనిలో ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం, కుటుంబ ప్రమేయం లేదని చెప్పిన తర్వాత మీరు దాన్ని కక్కలేక మింగలేక ఇంకా రకరకాల కథల్ని అల్లుతూ సినిమాల్లాగా తీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ పాశవికమైన దాడి ఏదైతే ఉందో, నేను అడుగుతూ ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేధావులు గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అభం శుభం తెలియనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు ప్రజలు ఇచ్చినటువంటి 2019-24 మధ్యలో చేసినటువంటి అద్భుతమైన పరిపాలన మీద, మీ వైఫల్యాలు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ, మీ సూపర్ సిక్స్లు కానీ, మీ సెవెన్లు కానీ ఒకటి తర్వాత ఒకటి ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ప్రశ్నించడం మా వంతుగా మేము పెట్టుకున్నాం. ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటాం, సమాధానం చెప్పలేక దాన్ని మీరు పరిపాలన ఏడవలేక మా మీద పడి ఏడ్చే ఒక విధానాన్ని ఎంచుకున్న నేపథ్యంలో మీరు చేస్తున్న తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు చెప్తూ ఉన్నది.